నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన డిపిటిఓ సిహెచ్ విమల. డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి బంగారు పథకం డాక్టర్ వై రామకిషోర్ కు ప్రధానం. డిపోకున్న లక్ష్యాల్ని సాధించే విషయంలో తెనాలి ఆర్టీసీ డిపో పనితీరు బాగుందని గుంటూరు డిపిటిఓ సిహెచ్ విమల పేర్కొన్నారు. ప్రతి నెల నిర్వహించే తనిఖీల్లో భాగంగా బుధవారం డిపిటిఓ సిహెచ్ విమల తెనాలి డిపోను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో వివిధ విభాగాల అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ క్రమంలో డిపిటిఓ విమల డిపో ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం గ్యారేజీ విభాగంలో డిపోలో సిబ్బందితో ప్రయాణికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో డిపిటిఓ విమల మాట్లాడుతూ జనరల్ తనిఖీల్లో భాగంగా తెనాలి డిపోకు తొలిసారిగా వచ్చినట్టు తెలిపారు. అదేవిధంగా శ్రీశక్తి పథకం ద్వారా మహిళా ప్రయాణికులకు కల్పించే సౌకర్యాల పట్ల బస్సులో కండక్టర్ల కార్యాచరణపై మరోసారి అవగాహన పెంచే విషయమై రావడం జరిగిందని అన్నారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలను ప్రయాణికుల ద్వారా తెలుసుకోవడం, బస్సులు సరిపోతున్నాయా ఇంకా పెంచాల్సిన అవసరం తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. శాఖపరమైన నిధులు విధుల గురించి వివరించారు. ఈ పర్యటనలో డిపో మేనేజర్ రాజశేఖర్ పర్యవేక్షణలో సిబ్బంది డిపిటిఓ విమలకు పూలబొకే అందించారు. మహిళలకి ఇస్తున్న జీరో ఫేర్ టికెట్ మీద కండక్టర్స్కి మరొకసారి అవగాహన కల్పించడం కోసం, తర్వాత ప్యాసింజర్స్తో కొంచెం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఆ టైంకి ఆ బస్సెస్ ఏమన్నా సరిపోతున్నాయా లేవా, నేను ట్రిప్స్ డైవర్ట్ చేయాలా, ఇలాంటివి చెప్పడం కోసం అందులో భాగంగా రావడమే జరిగింది. యాజ్ ఆఫ్ నౌ తెనాలి డిపో ఆపరేషన్ సైడ్ అంతా బాగానే ఉన్నాయి. అన్ని పారామీటర్స్ మాకు హెడ్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ అవన్నీ అచీవ్ చేస్తూ బాగానే ఉన్నాం. మెకానికల్ సైడ్ కొంచెం బ్యాక్లాగ్ ఉంది. అందులో మా మెకానిక్స్కి కొంచెం ఏ విధంగా స్ప్రింగ్ కన్జంప్షన్ తగ్గించాలన్నా కానీ, లేదా ఇంజన్ మెయింటెనెన్స్ చేయడము, ఇంకా వేరే ఏమన్నా వాళ్ళకి BS6 బళ్ళ మీద ఏదైనా అవగాహన కావాలన్నా దానికోసం ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి జనరల్ ఇన్స్పెక్షన్లో భాగంగానే తెనాలి డిపో రావడం జరిగిందండి. వైద్య వృత్తిలో గుండె వ్యాధి వైద్య నిపుణులుగా తెనాలి పట్టణంలో కాక రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న వైద్యులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి గోల్డ్ మెడల్ ను వడ్లమూడి DVC రీసెర్చ్ సెంటర్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ వై రామకిషోర్ కు డాక్టర్ దక్షిణామూర్తి IMA బృందం సమక్షంలో ప్రదానం చేశారు. స్థానిక బోస్ రోడ్లోని IMA సమావేశపు హాల్లో మంగళవారం రాత్రి IMA అధ్యక్షులు డాక్టర్ కె అనిల్ కుమార్ అధ్యక్షతన డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి గోల్డ్ మెడల్ ప్రదానోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా IMA అధ్యక్షులు డాక్టర్ కె అనిల్ పాటిబండ్ల దక్షిణామూర్తి గుండె వైద్య నిపుణులుగా అందిస్తున్న సేవల్ని వివరించారు. ఆయన రచించిన ఎన్నో పుస్తకాలు వైద్య రంగంలో భవిష్యత్ తరాలకు ప్రయోజనకరమని అన్నారు. అనంతరం వైద్య రంగానికి ఆదర్శమైన డాక్టర్ దక్షిణామూర్తి బంగారు పథకం ఆధునిక వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న గుండె వైద్య నిపుణులు డాక్టర్ వై రామకిషోర్ కు ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న డాక్టర్ వై రామకిషోర్ తమ సుదీర్ఘ ఉపన్యాసంలో ECG గుండె వ్యాధుల నియంత్రణలో మెలకువల గురించి వివరించారు. IMA కార్యదర్శి డాక్టర్ జి మధుప్రభాకర్ బాబు మాట్లాడారు. డాక్టర్ దక్షిణామూర్తి గుండె వైద్య నిపుణులుగా ఈ ప్రాంతంలో ఇప్పటికి అందిస్తున్న సేవల్ని వివరించారు. ఈ కార్యక్రమంలో IMA సభ్యులు డాక్టర్ కె శ్యామ్ ప్రసాద్, చందు సాంబశివుడు, శేషగిరిరావు, ఉమామహేశ్వరరావు, గుమ్మడి సాంబశివరావు, విజయలక్ష్మి, నీలిమ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వి సుందరరామయ్య స్మారక గోల్డ్ మెడల్ 2021 తెనాలి IMA వారు డాక్టర్ ఒళ్ళకి స్మారక బంగారు పథకాన్ని స్వీకరించారు. 1999 ఢిల్లీలోని తెలుగు అకాడమీ వారి సత్కారం, 2002లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, 2015 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ఉగాది పురస్కారం పొందారు. Is there a ST elevated? Yes. This is the QRS complex. This is the T wave. J point is supposed to be here. That J point is elevated above the baseline here, 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 here. So if there is ST elevation, what is the morphology of the ST elevation? Draw a line from the starting of the QRS to the peak of apex of the T wave. It is convex. Convex ST elevation is ischemic. అతి సింపుల్ అయిన ECG మార్గం ద్వారా ఆ గుండె జమ్మును గుర్తించడం ఎలా, దాని వైద్యం చేయించడం ఎలా, ఈ సమావేశం నందు మళ్ళా ఒకసారి నగరంలోని ప్రముఖ వైద్యులందరికీ CME కండక్ట్ చేయడం జరిగింది. డాక్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన్ని సత్కరించుకున్నాం. దక్షిణామూర్తి గారు 1939లో కృష్ణా జిల్లాలోని కొలవెన్నెలో జన్మించి అతి సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించి
ఎన్నో కష్టప్రయాసాలు కోర్చుకుని ప్రముఖమైన గుంటూరు మెడికల్ వైద్యశాలలో 1961కి MBBS పూర్తి చేసి ఆ తదుపరి జనరల్ మెడిసిన్లో అంటే గుండె జబ్బులు, న్యూరాలజీ అన్ని జబ్బుల్లోని జనరల్ మెడిసిన్ ఆ రోజుల్లోనే 1973లో గీతా నర్సింగ్ ఉన్నందు ఆయన ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఒక ప్రముఖ గుండె జబ్బులు డాక్టర్ గారికి మన ప్రాంత ప్రజలందరికీ ఎంతో సేవను అందించి అప్పట్లో జనరల్ మెడిసిన్ ద్వారానే ఆయన మెలకువలు నేర్చుకొని గుండె వ్యాధి అనేది సూపర్ స్పెషాలిటీ, దాన్ని కూడా ఆయన మెలకువలు తెలుసుకొని పేద ప్రజలకు గుండె వ్యాధి అనగానే చాలా ఖరీదైన వ్యాధిగా ముద్రపడిన ఈ కాలంలో ఆయన అప్పట్లోనే చాలా చౌక లేదా ప్రతిభావంతమైన 2 విధాలుగా ఎఫెక్టివ్ అండ్ చీప్ ట్రీట్మెంట్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన లైఫ్ స్టైల్ ద్వారా కూడా ఆయన ఫిట్గా ఉండడం, మంచి లైఫ్ స్టైల్ పాటించడం, మర్యాదగా ఉండడం ద్వారా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి పేదల మనసులో నిలిచారు. అంతేకాకుండా ఆయన బహుముఖ ప్రజ్ఞాపాఠవాలు కలిగిన వ్యక్తి. అన్ని విధాలుగా ఆయన జీవితంలో పూర్తి జీవితాన్ని అనుభవించారు. 85 సంవత్సరాల పైగా ఫిట్ జీవితాన్ని ఇంకా అనుభవిస్తూ మాకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. ఆయన చూసి మేము మరింత స్ఫూర్తి పొందాలని అనుకుంటున్నాం. ఇప్పుడు చాలా చిన్న ఏజ్లోనే 30 ఏళ్ళు 35 ఏళ్ళలోనే మరణాలు గుండెపోట్ల వల్ల సంభవిస్తుందని మనం చూస్తున్నాం. అటువంటి సమయంలో ఈ గుండె వ్యాధుల్ని త్వరగానే మనం నిర్ధారించి చిన్న ప్రాంతాల్లో, చిన్న పట్టణ ప్రాంతాల్లో, చిన్న హాస్పిటల్లో కూడా ముందుగానే గుర్తించి పెద్ద హాస్పిటల్కి, గుండె జబ్బు నివారణ ఉండే హాస్పిటల్కి, హార్ట్ స్పెషలిస్టులు ఉండే హాస్పిటల్కి పంపించే విధంగా ఈసీజీ ద్వారా చిన్న చిన్న సిమ్టమ్స్ ద్వారా మనం తెలుసుకునే విధంగా ఏం చేయాలనేది డీవీసీలోని ప్రముఖ గుండె వ్యాధి నిపుణులైన వై రామకిషోర్ గారు ఈరోజు గోల్డ్ మెడల్ అందుకుంటూ ఆ విషయంపై తెనాలిపట్నం ఉన్న వైద్యులకు శిక్షణ మరియు దాని పట్ల తర్ఫీదు ఇవ్వడానికి వచ్చారు. ఆయన చెప్పిన ఈ విషయాల పట్ల మాకున్న నాలెడ్జ్ని మరింత పెంచుకున్నాం. దీని ద్వారా తెనాలి ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సదుపాయాన్ని మేము అందించుకోవాలని కోరుకుంటున్నాం. కుటుంబాల స్థిరత్వానికి స్త్రీల పాత్ర ఎంతో ముఖ్యమైందని, ఆ విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్త్రీలకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలను కూడా అమలుపరచడం జరుగుతుందని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో బుధవారం సూపర్ 6 సూపర్ హిట్ శ్రీ శక్తి విజయోత్సవ సభను ఎన్టీఆర్ పురవేదిక వద్ద నిర్వహించారు. ముందుగా నియోజకవర్గ పరిధి గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు వేణుకేశవ స్వామి ఆలయం వద్ద ఎమ్మెల్యే ఆనందబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీగా ఎన్టీఆర్ పురవేదిక వద్దకు చేరుకున్నారు. పురవేదికపై నిర్వహించిన సభకు వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆనందబాబు మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ద్వారా మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. వారి సంక్షేమానికి సూపర్ 6 పథకాల్లో ప్రధానమైన 4ని కేటాయించడం జరిగిందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను అమలు పరుస్తూ వారి సామాజిక ఆర్థిక స్థితిని మరింతగా మెరుగుపరిచేందుకు గాను త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా వ్యవస్థ ఏర్పాటుకు మూల పురుషుడన్నారు. చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా మహిళా సంక్షేమానికి పథకాలను రూపుదిద్దుకుంటున్నారన్నారు. ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు, యువత, ట్రాన్స్జెండర్లు, ఉద్యోగ మహిళలు కూడా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని, 5 రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడ నుండి ఎక్కడికి పోయినా ఉచితంగా ప్రయాణించవచ్చున్నారు. జగన్ 5 సంవత్సరాల పాలనలో అన్ని ఆకృత్యాలు జరిగాయని, ప్రజాస్వామ్య విలువల్ని కలరాచి మహిళా సంక్షేమాన్ని కూడా పక్కన పెట్టడం జరిగిందన్నారు. కూటమి పాలన ద్వారా ప్రజల సంతోషాన్ని నింపేందుకు ఎన్నికల ముందు బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ద్వారా బాండ్ల రూపంలో ఏ హామీలైతే ఇవ్వడం జరిగిందో వాటన్నింటినీ సంపూర్ణంగా అమలు పరచడం జరుగుతుందన్నారు. తనకు ఒక ఛాన్స్ అంటూ ప్రజల్ని మోసం చేయడంతో పాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసిన పరిస్థితిని గమనించిన ప్రజలు జగన్ను చీకొడుతూ చంద్రబాబు పాలన కోసం ఏకపక్ష నిర్ణయంతో విజయాన్ని అందించడం జరిగిందన్నారు. ఈనాడు చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా మంత్రి లోకేష్ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఐటీ రంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రితో పాటుగా పాలనకు ఇతోధికంగా సహాయం అందిస్తున్న మోదీ, పవన్ కళ్యాణ్లకు ప్రతి ఒక్కరం రుణపడి ఉంటామని, మహిళలంతా చంద్రబాబును దీవించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చంద్రబాబు దార్శనికతను గుర్తించి ఓటు వేయాలని సంకేతం ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తాను ప్రజా సేవకుడిగా పనిచేస్తామని, ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే తమ వంతు సహకరిస్తామని ఎమ్మెల్యే ఆనందబాబు సభాముఖంగా హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పలువురు మహిళలు ఆనందబాబును సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటరీ స్థాయి టీడీపీ అధికార ప్రతినిధి జొన్నలగడ్డ విజయబాబు, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు వంగ సాంబిరెడ్డి, టీడీపీ నాయకులు తూనుగుడ్ల సాయిబాబా, మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్, నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్, గొట్టిపాటి భాను గంగాధర్, కాజుల వెంకట సుబ్బయ్య, షేక్ హనీఫ్, దొప్పలపూడి సుధాకర్, వెల్పుల రవిప్రసాద్, తమ్మ శివారెడ్డి, కొల్లూరు నాగశ్రీధర్, గవిని లక్ష్మీదుర్గ, వాక శేషుబాబు, మోబా శరత్చంద్ర తదితరులు పాల్గొన్నారు. మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఈరోజు సూపర్ హిట్ అని ఇచ్చిన హామీలన్నీ సూపర్ హిట్ అనేది ముఖ్యంగా మహిళా తల్లులతో ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మీరే మంచైనా చెడైనా ఆలోచన చేయాల్సింది మీరే. ప్రభుత్వం ఏది చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తుంది. ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మహిళల మీదే ఆ ఇంపాక్ట్ చూపించింది. ప్రభుత్వం చూపించేటటువంటి ఏదైనా డైరెక్ట్గా ఉచిత బస్సు పాసు మహిళలకు ఇచ్చామంటే అది డైరెక్ట్గా కావచ్చు, కానీ తల్లికి వందనం పేరు మీద పిల్లల చదువులకి సహకారాన్ని ప్రభుత్వం అందించామంటే అది కూడా తల్లులకే సంతోషం, తల్లుల మీదే భారం తగ్గింది. మొట్టమొదటి పెన్షన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టాడు. 60 రూపాయల పెన్షన్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక 75 రూపాయలు చేశాడు. తర్వాత 1000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. 2000 ఈ రోజు 4000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అది ఇక్కడి నుంచి తెనాలిగే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరగాలన్నా మీరు వాడొచ్చు. దాని మీద కూడా వాళ్ళ అవాకులు చవాకులు పేలి ఆ పథకం గురించి కూడా దుష్ప్రచారం చేశారు. అందరికీ ఈ పథకం వర్తించదు, అన్ని బస్సులకి కాదని. అన్ని బస్సులకి కాదు, సూపర్ లగ్జరీ బస్సులకు కాదు. ఆర్టీసీ కింద ఉన్నటువంటి 75% బస్సులకి ఒక 40% సూపర్ లగ్జరీ బస్సులు తప్ప మిగతా బస్సులన్నిటికీ ఈ పథకం వర్తించింది. మహిళలు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మబట్టే ఆయన ఇచ్చిన అవకాశం డ్వాక్రా సంఘాలు ఇలా 11 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మీరు మొత్తం ఎంతమంది ఉన్నారు ఎంత విడిపోయిన రాష్ట్రంలో 11 లక్షలు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. అసలు ఈ సంఘాల సృష్టికర్త ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నుంచే మీరు రోడ్ల మీదకి వచ్చారు, మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కున్నారు. ఇలా మీకు ఇచ్చిన పథకాల్లో నేను చెప్పాను, పెన్షన్ స్కీమ్ కానీ, తల్లికి వందనం కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభవ, ప్రతి రైతాంగానికి 20,000 రూపాయల సంవత్సరానికి మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. మొదటి విడతగా ఇప్పటికే ఈ పోయిన నెల 2వ తేదీన 7,000 రూపాయలు మీ ఖాతాల్లో, రైతుల ఖాతాల్లో జమ అయింది అని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కొత్త కాదు, ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, 4వసారి ముఖ్యమంత్రి. నిన్నగాక మొన్నే ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యి 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. మొన్నటి రోజున 1995 సెప్టెంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించాడు. మొన్నటికి 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల్లో 15.5 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. ఇంత సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కానీ, ముఖ్యమంత్రిగా కానీ, ప్రతిపక్ష నాయకుడిగా కానీ ఈ దేశంలోనే ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. అటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండటం అనేది మన అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మీకు. ముందుగా పెన్షన్ పథకం ద్వారా అనేక మంది లబ్ధిదారులకు 4,000 రూపాయల పెన్షన్ అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం ద్వారా పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా అందరికీ 15,000 రూపాయలు చొప్పున స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లలకి ఇవ్వడం జరిగింది. అదే రోజున స్కూల్ తెరిచిన 12వ తారీఖున, జూన్ 12వ తారీఖుని పిల్లలందరికీ పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు యూనిఫామ్ కూడా అందజేయడం జరిగింది. దీపం పథకం ద్వారా మన మహిళలందరికీ సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం జరిగింది. సూపర్ 6లో చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందు ఈ పథకాలన్నింటినీ ప్రవేశపెట్టి వాటిని అమలు చేయటం ద్వారా మనందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఆగస్టు 15వ తారీఖున స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కలగజేయటం జరిగింది. మహిళలు ఎవరైనా సరే ఉచితంగా బస్సులో ప్రయాణించి టికెట్ తీసుకొని, నో ఫేర్ టికెట్ తీసుకొని
ఎక్కడికైనా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళడం జరుగుతుంది. దీన్ని మన మహిళా మనులందరూ సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వాన్ని నడిపారు, వాలంటీర్ లేకపోతే ఏమీ లేదని గత ప్రభుత్వం చాలా మాటలు చెప్పింది. ఏ వాలంటరీ వ్యవస్థతో సంబంధం లేకుండా సచివాలయం సిబ్బంది మొత్తం కూడా కేవలం 3 గంటల్లోనే 100% పెన్షన్ ఇచ్చిన ఘనత ఈ గవర్నమెంట్ అని మీ అందరికీ కూడా సామాన్యంగా తెలియజేసుకుంటున్నాను. తల్లికి వందనం గత గవర్నమెంట్లో ఎంతమంది పిల్లలుంటే ఒక్కళ్ళకే పిల్లలకి తల్లికి వందనం వచ్చింది. కానీ మన గవర్నమెంట్లో మన ఎన్నికల్లో భాగంగా చెప్పిన మాట చెప్పినట్టుగా ఒక ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి, 5గురుంటే 5గురికి, 6గురుంటే 6గురికి స్కూల్ తెరిసిన మొదటి రోజే తల్లిల ఖాతాల్లో పడ్డాయా లేవా? ప్రతి బస్సులో కూడా 80 నుంచి 90% లేడీసే ప్రయాణం చేస్తున్నారు. గవర్నమెంట్కి అధిక భారమైనా సరే ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ప్రవేశపెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని మీకు తెలియజేసుకున్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో స్త్రీలను భాగస్వామ్యం చేయాలి. అప్పుడే అభివృద్ధి త్వరితగతిన జరుగుతుందని చెప్పి ఒక ఉద్దేశంతో అన్ని కార్యక్రమాల్లో స్త్రీలను భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు. స్త్రీలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించే విషయంలో కానీ, స్థానిక ఎన్నికల్లో స్త్రీలకు రిజర్వేషన్లు కల్పించిన విషయంలో కానీ, ఉద్యోగాల్లో స్త్రీలకి సమాన హక్కు కల్పించే విషయంలో కూడా అటు నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు డోక్రా గ్రూపుల ద్వారా మనందరినీ కూడా భాగస్వాములు చేసి కేవలం వంటింటికే పరిమితం కాదు, అన్ని కార్యక్రమాల్లో ముందు నడిపించాలని చెప్పి స్త్రీలకు అన్ని అవకాశాలు కల్పించిన ఘనత ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. నటుడిగా, పార్టీ అధినేతగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, రాష్ట్రంలోని కాక దేశవ్యాప్తంగా అభిమాన జ్వరం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం అభిమానులకు ఆనందాన్ని పంచే పండుగే. ఆ పండుగకు అభిమానులు సేవా కార్యక్రమాలు జోడించి జరుపుకోవడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానిక గంగానమ్మపేటలోని ఐసిఐసిఐ బ్యాంక్ సెంటర్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు మంగళవారం రాత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం అభిమానులు కేక్ కట్ చేసి జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జనసేన జిల్లా నాయకులు షేక్ ఇస్మాయిల్ మాట్లాడారు. సినిమా నటులకు అభిమానులు ఉంటారని, పవన్ కళ్యాణ్ కేవలం సినిమా హీరో మాత్రమే కాదని నిస్వార్థ సేవకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అని వీరాభిమానులు, సేవాభిమానులు, భక్తులుగా ఉన్నారని అన్నారు. ఈ పుట్టినరోజు అభిమానుల పుట్టినరోజుని అన్నారు. ఈ కార్యక్రమంలో బండారు రవికాంత్, జగదీష్, పోతురాజు, అభినవ్, భరణిరామ్, కుర్రా రాకేష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సీఎం కాలనీ 23వ వార్డు పరిధిలో జనసేన వీరాభిమానులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లకు జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో చెట్టుపల్లి శ్రీనివాసరావు, దూడల లక్ష్మణరావు, షేక్ మల్లిక, దూడల నాగరాజు, రవి, చిరంజీవి, సురేంద్ర, వెంకట్రావు, రాము, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో పండగ వాతావరణంలో పుట్టినరోజుని జరపడం జరిగింది. మా నాయకుడు పుట్టినరోజు అంటే మా అందరి పుట్టినరోజు. సహజంగా సినిమా హీరోలకి అభిమానులు ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారికి భక్తులు ఉంటారు. ఏదైతే మా తెనాలి గంగానమ్మపేట హెచ్పీకే యూత్ ఆధ్వర్యంలో కళ్యాణ్ గారి పుట్టినరోజుని నిర్వహించడం జరిగింది, కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు చెట్ల పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది, పూల మొక్కలది. ఈ సందర్భంగా నేను ఇక్కడున్న యువత మొత్తానికి ఒకటే చెప్తున్నాను, కళ్యాణ్ గారిని మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు సమాజం పట్ల ప్రేమ, కుటుంబ విలువలు, నిజాయితీకి మారుపేరుగా కళ్యాణ్ గారు ఉండే తీరు, ఆయన దగ్గర నుంచి నేర్చుకొని జీవితంలో మనం వాటిని అమలు చేస్తే ఒక నికార్సైన భారతీయుడిగా ప్రతి ఒక్క యువత తయారవుతుందని తెలియజేస్తూ, ఆ భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, అదేవిధంగా నిండు 100 ఏళ్ళు ఆయుష్ ప్రసాదించాలని ప్రార్థిస్తూ
నాకు ఈ అవకాశం కల్పించిన మిత్ర బృందం మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా హెచ్బీకే తరపున జనసేన తరపున అందరం ఇక్కడ కేక్ కటింగ్ ప్లాన్ చేసుకున్నాము. దానికి తోడు మొక్కల పంపిణీ చేసామన్నమాట. పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలతో మేము కూడా ముందుకెళ్తూ మొక్కలు పంచాము అందరికీ. ఎందుకంటే వృక్షో రక్షతి రక్షితః అంటారు, వృక్షాన్ని మనం రక్షిస్తే అది మనం రక్షిస్తుంది అంటారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలతో మేము ఇలాగా సేవాభావం కింద చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం ఆధ్వర్యంలో సైకిల్ మెకానిక్ వెంకటేశ్వరరావుకు వాటర్ ప్రూఫ్ గొడుగును ఉచితంగా అందించారు. స్థానిక శివాజీ చౌక్ లో గత 30 సంవత్సరాలుగా సైకిల్ మెకానిక్ తో పనులు జీవనాన్ని గడుపుతున్న నక్కా వెంకటేశ్వర్లు షాప్ ను ఈ మధ్య జరిగిన రోడ్డు వైండింగ్ లో తొలగించారు. రోడ్డు మీద తన వృత్తిని చేసుకోవడానికి నిలువ నీడలేకపోవడంతో సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రాన్ని ఆశ్రయించగా చందు నగరాజకుమారి ఆర్థిక సహకారంతో అతనికి ఎండ వానకి తట్టుకునే విధంగా మంచి గొడుగును బుధవారం ఉచితంగా అందించారు. తన వృత్తిని నిర్వహించుకోవడానికి నీడ కల్పించిన సేవా కేంద్రం సభ్యులకు వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా కేంద్రం వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్, మాలపాటి హేమకుమార్, చెట్టిపల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన డిపిటిఓసిహెచ్ విమల. డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి బంగారు పథకం డాక్టర్ వై రామకిషోర్ కు ప్రధానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.